బాలయ్య బాబు సినిమాని ఎవరు రీమేక్ చేయలేరు. బాలయ్య బాబు స్టెప్పుల్ని ఎవరు రీమేక్ చేయలేరు. బాలయ్య బాబు డైలాగుల్ని ఎవరు కాపీ కొట్టలేరు. బాలయ్య బాబు చేసిన స్టెప్పులు కూడా ఎవరు కాపీ కొట్టలేరు. అలాంటి స్టెప్పులు వేయించారు. సో ఎలా ఉంది? అంత మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్ కి. ఫస్ట్ థ్యాంక్స్ టు బోయపాటి సీన్ గారు అండ్ మన బాలయ్య బాబు గారు. ఈ అఖండ ఫస్ట్ పార్ట్కి నన్ను, అది సినిమాలో ఒకే సాంగ్, మేబీ వాళ్ళు వెళ్తే ఏ మాస్టర్కైనా వెళ్ళొచ్చు, దాంట్లో లక్కీగా బోయపాటి సీన్ గారికి నేను సరైన టైటిల్ సాంగ్ చేశాను. ఓకే, డూడు అడూడు రారా డూడు, ఆ సాంగ్ ఆ టైంలో వేరే మాస్టర్ చేశారు అనుకున్నారు. ఎందుకంటే బికాజ్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో లేను, ఎనీ ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అవ్వలేదు, అది అలా వెళ్ళిపోయింది. బట్ అఖండాకి వచ్చేసరికి ఆ సాంగ్ యా యా జై బాలయ్య సాంగ్ చేసినప్పుడు సో మెనీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, ఇంక్లూడింగ్ రోషన్ ఇంటర్వ్యూ మనం స్టెప్ కూడా చేశాము. అసలు చాలా అసలు డాన్స్ చేస్తూ ఇంటర్వ్యూ చేసాం. దాని తర్వాత అఖండ 2, అఖండ తాండవంలో కూడా సేమ్, అంటే సింగిల్ సాంగ్, అంటే మాస్ నంబర్, దానికి మళ్ళీ బోయపాటి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ అఖండ జై బాలయ్య సాంగ్ ఏమాత్రం తగ్గకుండా అది ఇక్కడ ఉంటే ఈ లెవెల్లో సెటప్ కానీ ఇంక్లూడింగ్ డ్యాన్స్ మూమెంట్స్, బాలయ్య గారి ఎనర్జీ, బాలయ్య గారికి ఉన్న కసి, అసలు సాంగ్ థియేటర్లో చూస్తే ఇప్పటికే రిలీజ్ అయ్యి నిజంగా మన తెలుగు ప్రేక్షకులందరూ దాన్ని ఎంతగా రీల్స్ చేసి ఆదరించారో రీల్స్ ద్వారా తెలిసిపోయింది. అవును, వితౌట్ ఎనీ అంత అస్సలు హెసిటేట్ లేకుండా ఆ పాటను అంతా వైరల్ చేశారు. బట్ వెయిటింగ్ ఫర్ థియేటర్ రెస్పాన్స్, అంటే హ్యూజ్ ఉండబోతుంది సాంగ్. అంటే అది చిన్న మొబైల్లో చూస్తుంటేనే సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అవును. ఇంకొకటి ఏంటంటే భాను మాస్టర్, ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అవ్వాలంటే మంచిగా ఇదేంటి డ్రెస్సులు కూడా చాలా సెక్సీగా వేయాలి, ఆ రొమాంటిక్ అది కనిపించాలి స్క్రీన్ మీద అని తాపత్రయపడుతూ ఉంటారు కానీ డైరెక్టర్స్ రకరకాలుగా. బాలయ్య బాబు గారు సాంగ్స్ లో ఒక అద్భుతం ఏంటంటే వింటేజ్ లుక్ ని ఎక్కడ పోనివ్వరు. ఎగ్జాక్ట్లీ, అది బోయపాటి గారే. అంటే బాలయ్య బాబుని మనం ఎలా ఇష్టపడతామో, ఇంకోటి చెప్పాలంటే అది పాస్ట్ కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ అయినా, వాట్ ఐ బిలీవ్, బాలయ్య గారు చూసినప్పుడు బోయపాటి గారు, మనం బాలయ్యని ఎలా చూస్తూ పెరిగామో ఆ బాలయ్య ఏం చేసినా చెల్లుతుంది, అది ఓన్లీ బాలయ్య గారికి చెల్లుతుంది. ఈ క్యాప్ మూమెంట్ చూసావు కదా? అవును, అస్సలు క్యాప్ తెచ్చారా? క్యాప్ మూమెంట్ అస్సలు నువ్వు అన్నట్టు ఇందాక టెక్నాలజీని యూజ్ చేస్తూ కూడా ఈ సాంగ్ లో చాలా వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ వేరు, మనం సాంగ్ మేకింగ్ సైడ్ కూడా మనము ఆ రెస్పాన్సిబిలిటీ అంటావా, కేర్ అంటావా తీసుకొని చేసాము. బట్ వెయిటింగ్ ఫర్ థియేటర్ ఎక్స్పీరియన్స్. కానీ ఎట్లా వర్కౌట్ అయింది భాను? అంటే అంతమంది డాన్సర్స్ అలా పైనుంచి చూసినట్టు ఒక వరద ప్రవాహం ఉన్నట్టుంది. అది 600 మెంబర్స్ డాన్సర్స్, 600 మెంబర్స్ తో. అవును, ఒక్కళ్ళకి మూమెంట్ పోయినా మళ్ళీ వన్ మోర్. కానీ బాలయ్య బాబు ఉన్న తర్వాత ఎవరు మిస్టేక్లు చేస్తారు? దబిడి దిబిడే ప్లస్ అందరు ఎంజాయ్ చేస్తూ, మాకు రిలీజ్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్స్ మేము షూటింగ్ స్పాట్ లోనే చూసాం. అంటే ఆ సాంగ్ వేయగానే ప్రతి ఒక్క 600 మందిలో ఏ డాన్సర్ తగ్గకుండా అసలు హ్యూజ్, అసలు అక్కడ షూటింగ్ లోనే బాగా ఎంజాయ్ చేసి. కానీ ఫస్ట్ అఖండాకి జై 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 బాలయ్య ఒక్కొక్క బంతి స్టెప్ కి ఒక్కొక్క షర్ట్ మార్పిచ్చేసావు కదా? అవును. ఆ కాన్సెప్ట్ మీదేనా లేకపోతే డైరెక్టర్ గారిదా, హీరో గారిదా? లేదు, నేను అంటున్నా ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది బోయపాటి గారు బాలయ్య బాబు ఇవ్వకపోతే నిజంగా భాను అనేవాడు ఇంత నేను ఫేమస్ అని అన్ను, ఇండస్ట్రీలో గుర్తింపు అంటావా లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అంటావా, అఖండ ద్వారా నాకు వచ్చింది. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చింది వాళ్ళిద్దరు. ఆ సాంగ్ చూసిన తర్వాత అసలు మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన హీరోస్ కానీ అసలు అందరూ, ఎవ్రీ హీరో, నేను ఏ సాంగ్ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ అఖండతో ఆ సాంగ్ షర్ట్ మూమెంట్, బాల్ మూమెంట్ స్టార్ట్ అయ్యి మేము వాళ్ళ సాంగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే మీటింగ్కి వెళ్తే నెక్స్ట్ మూవీస్కి, అలా ప్రతి సాంగ్కి అలాగే జరిగింది. అండ్ హోపింగ్ సేమ్ రిపీట్ అవుతుంది. ఈ December 5th రిలీజ్ అవుతుంది సాంగ్. ఓకే, సో సినిమా కూడా. కానీ ఇప్పుడు అఖండ 1 కి
అంత మంచి మూమెంట్స్ ఇచ్చారు. ఆ బాల్ గానీ, షటిల్ మార్చడం గానీ, కాన్సెప్ట్ బాగుంది, ఉమ్. కొత్తగా అనిపించింది. అవును. ఎప్పుడో పాత వాడినప్పుడు కూడా అక్కడక్కడ ఏదైనా మూవీస్ లో చాలా కొత్తగా ఉంది ఇది. లేదు ఎక్కడ అసలు నువ్వు చూస్తే షర్ట్స్ చేంజ్ చేసింది లేదా? వరల్డ్ లో చూడు, వరల్డ్ డాన్సింగ్ లో ఆ వీడియో కనుక షర్ట్స్ చేంజ్ చేసేది ఉంటే నేనే వెళ్ళిపోతా ఇండస్ట్రీ. అంటే లేదు, ఓకే, అంటే నేను ఐఎమ్ నాట్ ఏ కాపీ మాస్టర్. ఏదైనా రెఫరెన్స్ నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ ఏదైనా కాపీ కొట్టే ముందు తను కూడా ఆలోచించి టైం స్పెండ్ చేసి క్రియేట్ చేసి ఉంటాడు. సో మనం కూడా టైం స్పెండ్ చేసి మనం క్రియేటివ్గా ఆలోచించగలిగితే, ఓకే, సేమ్ బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి మనకి, సో మనం కూడా ఆలోచిస్తే కొత్త థాట్స్ వస్తాయన్న థింకింగ్లో నేను ఉంటాను. అదే దాని రిజల్టే మా షర్ట్ మూమెంట్ కానీ బాల్ మూమెంట్ కానీ. సో అలాగే ఈ సాంగ్ కూడా ఆలోచించాను, న్యూ మూమెంట్స్, న్యూ థాట్స్. దీనికన్నా ది బెస్ట్ ఇవ్వాలి కదా అక్కడ 2 కి. చూడు మరి అన్డౌటెడ్ గా నీ క్యాప్ మూమెంట్ చూస్తే ఏమనిపించింది? థియేటర్ లో ఏదో మ్యాజిక్ జరగబోతుందని స్టైల్ గా ఉంది. అంటే అసలు బాలేబాబు వేసిన తీరు గానీ, ఆ క్యాప్ మ్యాజిక్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్. ఎన్ని రోజులు ఆలోచించావు దీని గురించి? నేనా నెక్స్ట్ లెవెల్లో చేయాలని ఈజీగా 1 వీక్ అసలు ప్రెషర్. ఎందుకంటే మనమే స్టాండర్డ్ సెట్ చేసి ఉన్నాం ఆ సాంగ్ మీద. సేమ్ అఖండ తాండవం సెకండ్ పార్ట్ 2లో కూడా ఒకటే సాంగ్, అంటే మాస్ నంబర్. సో దాన్ని ఏమాత్రం తగ్గించకూడదు, ఎందుకంటే ఇప్పుడు తగ్గిస్తే కూడా నా కెరియర్ ఆ సాంగ్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందో మళ్ళీ ఈసారి కూడా బాను ఏంటి బాగా చేయలేదన్న పేరు కూడా వచ్చేస్తుంది ఈజీగా ఇండస్ట్రీలో. ఏముంది, సో ఆ నెక్స్ట్ లెవెల్లో చెయ్యాలన్న థాట్తో 1 వీక్ హోంవర్క్ చేసుకొని మనం క్రియేట్ చేసిన బోయపాటి గారు చూపించి ఆయన కూడా వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ దేనికి కూడా టెక్నికల్ వైజ్ ఒక భారీతనం, అంటే హై బడ్జెట్ అవుతుంది సాంగ్కి. ఓకే, అలా ఏమాత్రం నో చెప్పకుండా ప్రతిదీ నేను చెప్పింది ఎంకరేజ్ చేస్తూ నిజంగా అది సాంగ్లో ఫిట్ అవుతుందా లేదా అని చూసుకుంటూ. ఎన్ని కోట్లు అయింది ఈ సాంగ్కి బడ్జెట్? నాకు తెలిసి రఫ్గా నేను అనుకోవడం ఏంటంటే 6 crores అయింది. 6 కోట్లు. ఓకే, నాకు తెలిసి ఒకే ఒక్క సాంగ్ కాబట్టి చాలా గ్రాండ్ గా చాలా గ్రాండ్ గా. అండ్ ఇంకొకటి 14 Reels వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వరు అసలు. క్వాలిటీ కోసం. ప్రొడ్యూసర్స్ గోపి గారు కానీ, రామ్ గారు కానీ అసలు ఈ అసలు సాంగ్ మీద ఫుల్ హోప్, నా మీద అంతా ట్రస్ట్ పెట్టి నమ్మకంని అసలు పెట్టినందుకు నిజంగా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కానీ ఆ సాంగ్ అయితే సినిమా రిలీజ్ అవ్వక ముందే ఫుల్ రీల్స్. అవును, ఇది కూడా ఎన్ని రీల్స్ అసలు. ఇది జాజికాయ అసలు, అంటే వితౌట్ ఎన్ని ప్రమోట్ చేయకుండా అనేది ప్రజలంతా ఓన్ చేసుకొని చేయడము, ప్లస్ లిరికల్లో ఉన్న స్టెప్స్ తీసుకొని చేయడం. స్పెసిఫిక్గా దీనికి రీల్ కోసం అని ఒక మూమెంట్ క్రియేట్ చేయలేదు, ఎందుకంటే అలా ఆ మైండ్ సెట్తో చేయొద్దు. సాంగ్ని సాంగ్లా షూట్ చేద్దాం, దాంట్లో నుంచి ఏదో ఒకటి పికప్ చేసుకుంటారు ఆడియన్స్ అనుకున్నాము. సేమ్ అదే జరిగింది. ఓకే మాస్టర్, ఇప్పుడు నేను అన్నట్లుగానే నో వన్ డేర్ టు రీమేక్ ఇట్. బాలయ్య బాబు అఖండ 2 కానీ నిజంగా అఖండ 2 ట్రైలర్ చూస్తున్నప్పుడు అఖండ 1 అసలు కంటికి కనిపించట్లా అసలుకి. అంటే విలయ తాండవం అన్నమాట. అంటే ఒక మనిషి అంటే ఏంటి అసలుకి ఇలా చేశాడు ఈయన అంటే ఆ ఏజ్లో కూడా. అసలుకి ఆ ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు నువ్వు చెప్పింది చాలా చాలా మంచి వర్డ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో. నో వన్ కెన్ డేర్ టు రీమేక్, అండ్ అది ఎవ్వరికి సెట్ అవ్వదు. అవును, అఖండ అనే సినిమాని రీమేక్ చేయడం అనేది అసలు వేరే లాంగ్వేజ్లో కానీ అక్కడ ఉన్న హీరోస్ కానీ అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఓన్లీ బాలయ్య బాబు కెన్ డూ ఇట్ అంతే. అలాగే సాంగ్స్ కూడా అలాగే వచ్చాయి. ఓకే, అండ్ టాకింగ్ అబౌట్ బాలయ్య గారు, నన్ను ఆయన ఏజ్కి అని నువ్వు నమ్ము అనేది అఖండ 1 వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, మళ్ళీ అఖండ తాండవం పార్ట్ 2లో ఈ సాంగ్ చేస్తున్నాము. ట్రస్ట్ మీ, ప్రామిస్ చేసి చెప్తున్నా, బాలయ్య బాబు ఎనర్జీలో నాట్ ఈవెన్ డాట్ పాయింట్ కూడా ఆయన ఎనర్జీలో తేడా రాలేదు. నువ్వు రేపు సాంగ్ చూసినప్పుడు టోటల్గా విట్నెస్ చేస్తావు. నేనే షాక్ అయినా, ఏంట్రా బాబు అసలు ఈయన ఎనర్జీ, పాజిటివ్ మైండ్ సెట్. అంటే ఒకటి ఎత్తుకున్నప్పుడు దాని మీద డౌట్ కానీ, దాని మీద చేస్తామా చేయగలమా లేదా ఈ డౌటే లేదు ఆయనకి. ఫస్టే ఆయన చాలా పాజిటివ్గా వస్తారు, చేద్దామని వస్తారు, చేసేస్తారు, వెళ్ళిపోతారు అంతే. అది ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నాకు తెలిసి నిజంగా
నేను ఇంకా అసలు మీరు టోటల్ మూమెంట్స్ చూడలేదు, ఇంకా క్యాప్ ఒక్కటే ఉంది, ఇంకా లోపల దాచాం చాలా చాలా. అవన్నీ చూసి ఇంకేమైనా ఒకటి రెండు చెప్పొచ్చు అసలు కదా చాలా ఉన్నాయి. ఆడియన్స్ కోసం. అలాంటివి ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.